జగదీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. చెప్పండి ఎంత అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో మనం డిజిటల్ ఇండియా అంటున్నాము, మేక్ ఇన్ ఇండియా అంటున్నాము, మన వల్ల మనం చంపుకుంటున్నాం. అయినా ఇంకా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఇంకా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో కూడా? సరే, ఇప్పుడు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మాట వాస్తవం. ఇక బీహారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఉన్నాయా? ఇక పొద్దున్న లేస్తే రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు, పార్టీలతోటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో మరి వీటి మాటను పడి మావోయిస్టుల సమస్యలు, వారి యొక్క కోరికలు తీర్చడం ప్రభుత్వాలు మర్చిపోయినాయా ఏంటి సార్? ఖచ్చితంగానండి. అంటే ఇప్పుడు పెద్దలు దిలీప్ కుమార్ గారు కానీ, శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, ఇట్స్ ఏ సోషల్, ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మల్టీ ప్రాంగ్డ్ స్ట్రాటజీ ఉండాలి. స్టిల్ ఇప్పటికి కూడా మావోయిస్ట్ ఎందుకు ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, ఏ స్టేట్ గవర్నమెంట్ అవనియండి, సెంట్రల్ అవనియండి, హూ ఎవర్ బి ద రూలింగ్ పార్టీ, వాళ్ళు ఇప్పటికీ కూడా మినిమం బేసిక్ నెసెసిటీస్, కావలసిన మౌలిక సదుపాయాలు కానీ, మినిమం అవసరాలు కానీ, ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మా కోసం ఉందనే ఫీలింగ్ కూడా, ఐడెంటిఫికేషన్ కూడా లేకుండా ఆ ఏరియాలో ప్రజలు ఉన్నారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇష్యూ అంటే ఖచ్చితంగా మనం అన్లెస్ అండ్ అంటిల్ ట్రైబల్ ఏరియా మెజారిటీ ఆ ఏరియాలో డెవలప్మెంట్ చేయటం, వాళ్ళని ఎడ్యుకేషన్ లో కూడా ముందుకు తీసుకురావడం, ఆపర్చునిటీస్ ఇప్పుడు అక్కడ ఏవైనా వచ్చాయనుకోండి, అక్కడ వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు కానీ ఏవైనా కానీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆ విధంగా మెయిన్ స్ట్రీమ్ లో తీసుకొచ్చి డెవలప్మెంట్ లో కానీ, వీటన్నిటిలో కూడా కల్చరల్ ఎక్స్చేంజ్ లో కానీ, ఎడ్యుకేషన్ ఇవన్నీ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఐడెంటిఫికేషన్, ఈ ప్రభుత్వం మా కోసం పనిచేస్తాం. అప్పుడు వాళ్ళు వేరే ఫిలాసఫీలోకి వెళ్ళరు, డెవలప్మెంట్ వైపు వచ్చి వాళ్ళకు కూడా లైఫ్ అంటే ఒక ఇది. ఎందుకంటే ఎవరు కూడా చనిపోవాలనో లేకపోతే యుద్ధం చేయాలనో డెమోక్రటిక్ దీంట్లో గన్ కల్చర్ తీసుకురావాలని ప్రజలకు ఉండదు. అంచేత వాళ్ళని ఆ విధంగా వెళ్లకుండా ఇది చేయనంత వరకు కూడా అప్రెషన్ అనేది కరెక్ట్ కాదండి. అప్రెషన్ ఉండాలి, ఎందుకంటే అదర్వైజ్ కంట్రోల్ చేయలేము. కానీ దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అనేది మాత్రం కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఐడెంటిఫికేషన్ ఉండాలి. వాళ్ళ ప్రజలతో, ప్రజల జీవన విధానంతో వాళ్ళు కూడా మేము కూడా కలిసి ఉండాలనే పరిస్థితి కూడా కల్పించినప్పుడు ఖచ్చితంగా ప్రజలు అటువైపు వెళ్ళాలి. ప్రజలు అటువైపు వెళ్ళకపోతే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా నక్సలిజం ఎండ్ అయిపోతుంది. అది వాళ్ళు వినేటప్పుడు వాళ్ళు చెప్పింది వినే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా మనం ఎంత చేసినా కూడా, ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎన్ని పెట్టినా, అన్లెస్ అండ్ అంటిల్ అది ఖచ్చితంగా చేయకపోతే మాత్రం ఇష్యూ అలాగే ఉంటుంది. అంచేత డెమోక్రటిక్ కంట్రీలో ఏవి లేకుండా మనం ఐరన్ లాతో మనం అప్రెస్ చేద్దామంటే అది కుదరదు. దట్ ఈస్ ద వన్ వే, అది కూడా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళని మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో, మెయిన్ స్ట్రీమ్ లో కూడా కలిపి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇష్యూ అయితే చాలా వరకు అది ఎండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కొన్ని ఏరియాల్లో ఇప్పుడు డెవలప్మెంట్ వస్తా ఉంటే వాళ్ళు కూడా టువర్డ్స్ డెవలప్మెంట్ వస్తా ఉన్నారు. అవును. అయితే మనకి ఇప్పుడు ఏంటవుతుంది, ఈ ఏరియాలో మన గంజాయి కల్టివేషన్ కానీ, ఈ మైనింగ్ కానీ, ఇవన్నీ కూడా ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇవన్నీ కూడా అవుతా ఉన్నాయి. వీటిని ఎరాడికేట్ చేయనప్పుడు ఈజీ మనీ వచ్చేటప్పుడు వాళ్ళు కూడా దానికి ఇది అవుతున్నారు, దానికి దీన్ని షీల్డ్ చేసుకుంటున్నారు. అలాంటి పనులకి దీన్ని షీల్డ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా మనం ప్రదేశాలు మరి అందరూ పెద్దలు కూడా చెప్పారు కాబట్టి ఆ విధంగా వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇవాళ చాలా పెద్దలందరూ అన్ని స్టేట్స్ నుంచి కూడా మాట్లాడుతున్నారు. బట్ ప్రాక్టికల్ గా ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ కంట్రోలింగ్ దట్. అంటే అది చేసేటప్పుడు కంట్రోల్ చేయడం అంటే పోలీస్ వ్యవస్థ కాకుండా ఈ విధంగా కూడా తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. చేంజ్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆ చేంజ్ అనేది ఆ విధంగా రావాలి. అయితే అప్పట్లో జగదీష్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద నక్సల్స్ దాడులు చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. అంటే వారిని, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ విధమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వారిని ప్రభుత్వాలు ఎందుకు వారిని నిర్మూలించలేకపోయాయి? అంటే ఒకటి ఉంటదండి, మీకు అందరికి తెలుసు, నిర్మూలించటము అంటే
అది జరగదండి. పుట్టుకొస్తూనే ఉంటారు మళ్ళీ. ఎందుకంటే వస్తూనే ఉంటుంది. మీరు ఎన్ని ఎన్కౌంటర్లు చేయండి, ఖచ్చితంగా అన్లెస్ అండ్ అంటిల్ మనం వాళ్ళని కూడా ప్లేన్ ఏరియాలతో కలిపి వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళని డెవలప్మెంట్ చేయకపోతే ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా దే విల్ కమ్. రెవల్యూషన్స్ అన్ని కూడాను అంత వేగం అప్రెస్ చేసేసే పరిస్థితి. మహాత్మా గాంధీ గారు ఎందుకు ఆ పాలసీ తీసుకున్నారు? బ్రిటిష్ వాళ్ళు అలాగైతే చాలా చేశారు కదా, వాళ్ళు చాలా అప్రెస్ చేశారు మన ఉద్యమాల్ని, కానీ ఆపలేకపోయారు కదా. వాళ్ళు ఉపయోగించిన సిస్టమ్ అయితే ఫెయిల్ అయిందని వాళ్ళే ఒప్పుకున్నారు. అవును. అంచేత ఎప్పుడు కూడా ఆ విధంగా అప్రెస్ చేద్దామన్నది అయితే ఇవాళ ఇమీడియట్ గా మనం పూర్తిగా వదిలేసానంటే కాదు, కంట్రోల్ చేయాలి. అట్ ద సేమ్ టైం సొల్యూషన్ అయితే మాత్రం ఖచ్చితంగా సొల్యూషన్ ఈ విధంగా డెవలప్మెంట్ వస్తే గానీ సొల్యూషన్ అయితే పూర్తిగా మీరనే విధంగా పూర్తిగా కంట్రోల్ అవ్వాలంటే దట్ ఈస్ ద ఓన్లీ మెకానిజం. రైట్, మళ్ళీ వస్తాం సార్. మనతోటి వైసీపీ నుంచి అధికార ప్రతినిధి అవుట్